జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పాపను వదిలేసినందుకు నువ్వు నా దగ్గర పిఏగా పనిచేయాలి. నా అన్ని పనులు చూసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా సేవకురాలు అన్నట్టు. You know? నెలకి 1,00,000. 10 లక్షలకి 10 నెలలు చేస్తే అప్పు తీరిపోతుంది. ఇలా తీర్చుకుంటావా? ఓకేనా? ఏంటి పురందరి, నీకోసం మా డాడీ ఒప్పించి ఇంత ఆలోచిస్తే నువ్వు అంత ఆలోచిస్తున్నావు? నచ్చలేదేమో, గోల్డెన్ స్పూన్ కదా. నాకొచ్చి నష్టమేమీ లేదు పురందరి. ఇక నేను బిజినెస్ మైండ్కి వెళ్ళిపోతా. మీ పాప విషయంలో నేను నెక్స్ట్ తీసుకునే స్టెప్కి నిజంగా నువ్వు జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. ఇది సత్యం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆహా లేదండి, మీరు చెప్పింది నేను చేస్తాను. హార్ట్ఫుల్గా చెప్తున్నావు పురందరి? అవునండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకు పిఏగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలా మాట మాత్రం అంటే సరిపోదు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. పెడతాను. డాడ్, ఎవరి కోసం ఒప్పుకోవే? సెంటిమెంట్కి మించిన ఆయుధం ఉంటుందా? యునో. పురందరి గారు, ఈ జాబ్ విషయంలో మిమ్మల్ని ఎవరు పోస్ట్ చేయలేదు కదా? చెప్పండి. రేపేదైనా అయితే ప్రూఫ్ ఉండద్దు. నా ఇష్టపూర్వకంగానే శ్రావణి గారి దగ్గర పిఏగా జాయిన్ అవుతున్నాను. ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు. నా కుటుంబ అవసరాల నిత్య నాకు ఉద్యోగం అవసరం. అందుకే అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. గుడ్. మీరు చెప్పినట్టే చేశాను కదండి. మేము చెప్పిందే చేస్తాం. అంతే అండి. డాడ్, రా. ఖుషి, బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. హ్యాపీ కదా? అన్నట్టు ఎప్పుడొచ్చి జాబ్లో జాయిన్ అవుతా? రేపటి నుంచి వస్తాను మేడం. ఓకే, వస్తామండి. రా ఖుషి. ఏమైనా తోక జాడించావో అగ్రిమెంట్తో పాటు వీడియో ప్రూఫ్ ఉంది, గుర్తుంచుకో. అలాంటిదేం చేయనండి. రేపటి నుంచి తప్పకుండా వస్తాను. గో. రేపటి నుంచి మనకన్నీ హ్యాపీ డేస్ అనుకుంటాను బేబీ. ఎస్ డాడ్, అటన్నీ సాడ్ డేసే. యునో. ఈ పురందరి ఏంటి ఇంకా రాలేదు? గుడికి వెళ్ళిందా? కొంపతీసి సింహాచలం ఇంటికి వెళ్ళిందా? ఏం అర్థం కావట్లేదే. ఉషుషు. వామ్మో,
ఒప్పించుకున్నా కూడా చెప్పేసిందా? ఇంత సీరియస్గా చూస్తుందంటే నాకు మూడినట్టే ఉంది. మనమే ముందు ఒప్పేసుకుంటే మంచిది. ఏంటి పిన్ని? అంటే అది పాప. నాకంతా తెలుసు. కావాలని కాదమ్మా, అలా జరిగిపోయిందంతే. మీరు బాధపడతారని చెప్పలేదంతే. తప్పంతా నాదే. అత్తయ్య గారు, నేను చెప్పాను అనుకుంటున్నట్టున్నారు. ఏమన్నారు? తప్పంతా నాదే. నేనే తప్పు చేశాను. ఏం చేశారు? అంతా తెలుసని చెప్పి ఏం చేశారు అంటుందేంటి? ఏమో చెప్పలేదా? తెలియకన్నానే. ఏంటి పిన్ని, అసలు మీరేం తప్పు చేశారు? అబద్ధ ఏం చెప్పాలి? మిమ్మల్ని మళ్ళీ ఏం చేశారు? ఏం చేశారు వదినా? ఆ, ఏం లేదు. నువ్వంతా తెలుసన్నావు కదా అక్షర. ఖుషీకి కడుపులో నొప్పి అని చెప్తే నేను స్కూల్కి వెళ్ళాను కదా. అత్తయ్య గారు నాకు తోడుగా రాలేదని ఆ ఉద్దేశంతో తప్పు చేశాను అంటున్నారు అంతే. అంతే అంతే అంతే. తప్పదే. ఈసారి ఎక్కడికెళ్ళా వీళ్ళిద్దరికి కూడా వెళ్తా. ఇది మరీ బాగుంది పిన్ని. ఇదేమంత పెద్ద తప్పని? మీరు భలే వారే. ప్రేమ అక్షరా. కోడలన్నా మనోరాలన్నా నాకున్న ప్రేమ అలాంటిది. వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉండాలని నా తాపత్రయం. కుషమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మో కడుపులో నొప్పి? తగ్గింది పోనీలే. రా అక్షరా, భోంచెద్దు గాని. నాకు వర్క్ ఉంది పిన్ని. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. వదినా, రేపు కూడా ఒకసారి చూసి తర్వాత స్కూల్కి పాపని పంపించండి. అలాగే అక్షర. సరే, నేను వస్తాను. బాయ్ ఖుషి. పిన్ని, వస్తాను. అమ్మయ్యా, కాసేపు గుండె ఆగినంత పనైంది పురందరి. ఆ సైకితో ముందే చేయొచ్చుగా. అసలు ఇదంతా మీ వల్లే. ఇప్పుడు ఏమైందని నేను ఇంకా 2 రోజులు అన్నాను. ఈ రోజే ఒక ఖుషిని వదిలేసారు చూడు. ఏంటండి వదిలేశారు? నేను వెళ్ళి బతిమలాడుతుంటే తన దగ్గర పిఏగా జాయిన్ చేయించుకుని అగ్రిమెంట్ రాయించుకుని అప్పుడు పాపను వదిలేశారు. ఓహో, ఇది కూడా మంచిదేగా పురందరి. వదలటంతో పాటుగా నీకు కూడా మంచి జాబ్ ఇచ్చారు. దీనికి ఎంతో సంతోషించాలి. ఇందులో సంతోషం ఏంటత్తయ్య? వాళ్ళు చెప్పిందంతా మనసు చంపుకుని చేయాలి. మీకిది తెలియదు. నేనెవరికీ చెప్పుకోలేను. నా కూతురు కోసం తప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.